ఫ్రెండ్స్, నాని హిట్ 3 అయితే రేపైతే రిలీజ్ కానుంది. సో నాని హిట్ 3 మూవీ బిజినెస్ ఎంత జరుపుకుంది, ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది అనేది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా నాని హిట్ 3 మూవీ థియేటర్ పరంగా బిజినెస్ ఎంత జరుపుకుంది చూసుకుందాం. సో నైజాం లో వచ్చేసరికి నాని హిట్ 3 మూవీ నైజాం లో అయితే బిజినెస్ అయితే 13 కోట్లు అయితే జరుగుతుంది. సో ఇక సీడెడ్ విషయానికి వస్తే దసరా 6 కోట్లు కలెక్ట్ చేస్తే సీడెడ్ లో నాని హిట్ 3 మూవీ కొంచెం తగ్గుతూ 5.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే దిగుతుంది. ఎందుకంటే ఈ హిట్ 3 మూవీ ఏ సర్టిఫికేట్ తో రాను కాబట్టి సీడెడ్ లో అయితే తక్కువ బిజినెస్ అయితే జరుపుకుంది. సో ఇక ఆంధ్రప్రదేశ్ లో 6 టెరిటరీస్ కి గాను మొత్తం కలుపుకొని 15 కోట్ల టార్గెట్ తో అయితే బరిలోకి దిగనుంది. సో టోటల్ గా కలుపుకొని మన తెలుగు స్టేట్స్ లో 33 కోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది. సో 35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే గానీ మన మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. సో 35 కోట్లు కలెక్ట్ చేస్తే నాని హిట్ 3 మూవీ టోటల్ గా హిట్ అని పెంచుకుంటుంది. సో నాని హిట్ 3 మూవీ తెలుగు స్టేట్ లో వచ్చేసరికి 35 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ హిట్ అవ్వదు. కర్ణాటకలో జరిగిన బిజినెస్ సరికి దాదాపు 3 కోట్లు అయితే జరిగింది. సో కర్ణాటకలో అయితే బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుందని చెప్పవచ్చు. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని 2.3 కోట్లు అయితే ఉన్నాయి. సో ఇక ఓవర్సీస్ బిజినెస్ వచ్చేసరికి 10 కోట్ల దాకా అయితే జరుగుతుంది. సో టోటల్ గా వచ్చేసరికి నాని హిట్ 3 మూవీ బిజినెస్ వచ్చేసరికి 48 కోట్లు అయితే జరుగుతుంది. సో 50 కోట్ల షేర్ మార్క్ తో అయితే సో టార్గెట్ లో అయితే బరిలోకి దిగింది. సో 50 కోట్ల షేర్ కావచ్చు లేదా 100 కోట్ల గ్రాస్ కావచ్చు, ఈ రెండింటిలో ఏది కూడా నాని హిట్ 3 మూవీ బ్లాక్ బస్టర్ అవడం మాత్రం పక్కా హిట్ అని పెంచుకున్నది. సో 100 కోట్లు నాని బిజినెస్ జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో 100 కోట్లతో అయితే మన నాని హిట్ 3 మూవీ అయితే థియేటర్కల్ రైట్స్ పరంగా అయితే వీళ్ళలోకి దిగనుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? బిజినెస్ ఇంత జరుపుకోవడం కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ వేసేయండి.